వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అధ్యాయం సంక్షోభాల అవస్థలో పెట్టుబడిదారీ వ్యవస్థ, మూడవ భాగం. పెట్టుబడిదారీ విధానం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంతరాయం కలిగించిన ప్రధాన ఆర్థిక సంక్షోభాలను కాలక్రమానుసారం తెలుసుకుందాం. 1837లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగిన భారీ బ్యాంకింగ్ వైఫల్యం. 1857లో ఒహియో లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ట్రస్ట్ కంపెనీ పతనం. 1873లో వియన్నా మరియు న్యూయార్క్లలో ఆర్థిక మార్కెట్ పతనం. 1929లో ఆకస్మిక వాల్ స్ట్రీట్ క్రాష్. 1973లో ఓపెక్ దేశాలు విధించిన చమురు ఆంక్షలు. 1982లో పాశ్చాత్య కేంద్ర బ్యాంకుల కఠినమైన ద్రవ్య విధాన పెంపుదలలు. 1991లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, సోవియట్ యూనియన్ రద్దు మరియు ప్రాంతీయ రియల్ ఎస్టేట్ పతనం. 1997లో థాయ్ బాట్ కరెన్సీ పెగ్ పతనం. 2000లో .com బబుల్ అనే సంక్షోభం. 2008లో యునైటెడ్ స్టేట్స్లో పరపతి సబ్ప్రైమ్ తనఖా మార్కెట్ పతనం, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభం. 2010 సంవత్సరంలో యూరోజోన్ రుణ సంక్షోభం. 2020లో సంభవించిన కోవిడ్-19 మహమ్మారి మాంద్యం, గ్లోబల్ లాక్డౌన్లు. ఈ సంవత్సరం అనగా 2026లో ఎనర్జీ షాక్ మరియు జియోపొలిటికల్ స్లోడౌన్, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం. పైన పేర్కొన్న వాటి గురించి క్లుప్తంగా తెలుసుకోవాలంటే మొదటి భాగాన్ని వీక్షించండి. పూర్తిగా తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ను ఆశ్రయించండి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను గత 12 సంవత్సరాలుగా అనుసరించిన మన పాలకులు మన దేశాన్ని ఏ స్థితిలో ఉంచారో తెలుసుకోవాలంటే మొదటి భాగాన్ని వీక్షించండి. ప్రపంచాన్ని కుదిపేసిన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ గత చరిత్ర, ప్రస్తుత స్థితిగతులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి అంశం అమెరికా అధ్యక్షుడి న్యూ డీల్. పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రతినిధులలో కాస్త ముందుచూపున్న పెద్దలు ప్రస్తుత ఆర్థిక సంక్షోభం తలెత్తిన తొలి నాళ్లలోనే దీని నుంచి బయటపడే మార్గాల గురించి సూచనలిస్తూ వచ్చారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకొనేందుకు అవసరమైన ప్రేరణను ఇచ్చే విధంగా ప్రభుత్వ వ్యయాన్ని బాగా పెంచాలని వారంతా సూచించారు. ఇప్పుడు ఆ సూచన కాస్తా బ్రిటన్ వరకైనా ఒక అధికారిక విధానంగా మారిందని చెప్పాలి. 1930 దశకంలో అమెరికాలో అప్పటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ న్యూ డీల్ పేరిట అమలు చేసిన విధంగానే తాను బ్రిటన్లో ప్రభుత్వ పెట్టుబడిని బాగా పెంచుతానని ప్రధాని బోరిస్ జాన్సన్ అప్పట్లో ప్రకటించారు. ప్రత్యేకించి రూజ్వెల్ట్ అమలు చేసిన న్యూ డీల్ గురించి ప్రస్తావిస్తూ అప్పటిలాగానే ఇప్పుడు కూడా అవసరమైతే సంపన్నులపై పన్నులు పెంచుతానని జాన్సన్ అన్నారు. నయా ఉదారవాద విధానం ఇంక ఎంతమాత్రమూ కొనసాగే అవకాశాలు లేవని, దాని ముందున్న దారులన్నీ మూసుకుపోయాయని 2022లో ఇంగ్లాండ్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ గుర్తించడం అభినందనీయమే. మార్కెట్లో పెట్టుబడిదారులను ఏ విధంగానైనా నియంత్రించేలా ప్రభుత్వం జోక్యం కల్పించుకోరాదంటూ ఇంతకాలమూ నయా ఉదారవాదం వాదిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడది పెద్ద సంక్షోభంలో కూరుకుపోయింది. దాన్నుంచి బయటపడాలంటే ప్రభుత్వ జోక్యం అనివార్యం అయింది. మన ప్రభుత్వానికి మాత్రం ఇంకా ఈ విషయానికి అర్థం కాలేదు. ఇప్పటికీ అది సంపద సృష్టికర్తలకు ప్రోత్సాహకాలివ్వడమే అన్ని సమస్యలకు పరిష్కారమన్న పాత చింతకాయ పచ్చడి కబుర్లనే పదే పదే వల్లిస్తోంది. మన సంగతి పక్కనబెడితే జాన్సన్ గాని, మరే పశ్చిమ దేశపు అధినేత గాని తాను కోరుకున్నంత మాత్రాన న్యూ డీల్ ను తమ దేశంలో అమలు చేయడం అంత సాధ్యం అయ్యే పని కాదు. 1930 దశకంలో న్యూ డీల్ ను అమలు చేసేనాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పట్లో అంతర్జాతీయీకరణ చెందిన ద్రవ్య పెట్టుబడి లేదు. ఏ దేశానికాదేశంగానే ద్రవ్య పెట్టుబడి ఉండేది. ఆయా దేశాల ప్రభుత్వాల తోడ్పాటుతో అది మనగలిగేది. ఈ దేశాలన్నీ ఒక తీవ్రమైన పరస్పర పోటీలో ఉండేవి. సామ్రాజ్యవాద దేశాల మధ్య అంతర్వైరుధ్యాలు తీవ్రంగా ఉండే కాలం అది. అప్పుడు ఒక దేశంలోని ప్రభుత్వానికి ఆ దేశపు ద్రవ్య పెట్టుబడిని ఏదో ఒక మేరకైనా అదుపు చేయగలిగే వీలుండేది. తమ దేశంలో వ్యవస్థను కాపాడుకోడానికి అవసరమైన న్యూ డీల్ వంటి విధాన మార్పును రూపొందించి దానిని ఆ దేశపు ద్రవ్య పెట్టుబడి అంగీకరించేలా ఒప్పించగలిగే పరిస్థితి ఆ దేశాల ప్రభుత్వాలకు ఉండేది. అటువంటి పరిస్థితిలో కూడా అమెరికన్ ద్రవ్య పెట్టుబడి ఆనాడు రూజ్వెల్ట్ తెచ్చిన న్యూ డీల్ ను తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ న్యూ డీల్ అమలు ఫలితంగా మాంద్యం నుండి అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నప్పటికీ దాని అమలును పాక్షికంగా అడ్డుకుంది. దాంతో అమెరికన్ ప్రభుత్వం వెనకడుగు వేయక తప్పలేదు. దాని ఫలితంగా 1937లో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ తిరిగి మరోసారి మాంద్యంలో కూరుకుపోయింది.
ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధానికి సిద్ధం అవుతూ ఆ క్రమంలో ఆయుధాల ఖర్చు పెంచడం ద్వారా ప్రభుత్వ వ్యయం పెరిగి దాని పర్యవసానంగా మాంద్యం నుండి ఆ దేశం బయటపడగలిగింది. అంతవరకు వస్తు వినిమయ రంగంలో కొంత మెరుగుదల వచ్చినా, పారిశ్రామిక రంగంలో యంత్ర సాధనాలపైన గాని, ముడి సరుకులపై గాని ఖర్చు ఏమాత్రం పెరగలేదు. ఆయుధాల డిమాండు ఒక్కసారి పెరిగేసరికి పారిశ్రామిక పెట్టుబడి వ్యయం పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే అది కార్పొరేట్ల ద్వారా మాత్రమే జరగాలన్నది ద్రవ్య పెట్టుబడి వైఖరి. అందుకు భిన్నంగా నేరుగా ప్రభుత్వం గనుక జోక్యం కల్పించుకుంటే దానిని ద్రవ్య పెట్టుబడి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ వ్యతిరేకత అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కార్మిక హక్కులను కాలరాయడం, తమకు మరింతగా పన్ను రాయితీలివ్వడం వంటి చర్యలను ప్రభుత్వం అమలు చేసి తమచేత మరింత ఎక్కువగా పెట్టుబడులను పెట్టించేలా ప్రేరేపించాలే తప్ప ప్రభుత్వమే నేరుగా జోక్యం కల్పించుకోకూడదు. ద్రవ్య పెట్టుబడి కోరుకునేది ఇదే. ఇటువంటి చర్యలు అన్నీ మన ప్రభుత్వం చేపట్టింది. అయినా కార్పొరేట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. అది వేరే చర్చ. ఆర్థిక సంక్షోభం ఎంత తీవ్రంగా ఉన్నా, ప్రభుత్వ జోక్యం అనివార్యమైన అటువంటి జోక్యాన్ని ద్రవ్య పెట్టుబడి ఒప్పుకోదు. ప్రభుత్వ జోక్యం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే ఇక పెట్టుబడిదారుల ఆధిపత్యం అవసరం ఏముందన్న ప్రశ్న ఎదురవుతుంది. పెట్టుబడిదారులను కాపాడి, వారిని ప్రోత్సహించవలసిన అగత్యం సమాజానికి ఏముందన్న ప్రశ్న ముందుకొస్తుంది. ఆ వర్గం చేసే పనిని అంతకన్నా మెరుగ్గా ప్రభుత్వ రంగం చేయగలిగినట్టు స్పష్టమైతే ఇక పెట్టుబడిదారుల అవసరం ఉండదని అందరికీ అర్థమైపోతుంది. అందువల్లే ద్రవ్య పెట్టుబడి ప్రభుత్వ జోక్యాన్ని ఒప్పుకోదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో అనేక దేశాల్లో ప్రభుత్వాలే నేరుగా ఆర్థిక వ్యవస్థలో జోక్యం కల్పించుకుని ప్రభుత్వ రంగాన్ని నిర్మించాయి. దేశాభివృద్ధి జరగాలంటే పెట్టుబడిదారుల అవసరం ఏమీ లేదన్న భావన బలపడింది. అందుకే నయా ఉదారవాద సంస్కరణల అమలును చేపట్టే సమయంలో ప్రభుత్వ రంగాన్ని అపఖ్యాతిపాలు చేసే ప్రచారం ముమ్మరంగా సాగింది. చాన్నాళ్ల తర్వాత 2022లో మళ్లీ బోరిస్ జాన్సన్ ప్రభుత్వ పెట్టుబడిని పెంచడం గురించి మాట్లాడాడంటే అది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎటువంటి నిస్సహాయ స్థితిలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఉందో మనకు తెలుస్తోంది. నయా ఉదారవాద విధానాలు తెచ్చిపెట్టిన సంక్షోభం దానిని మరణశయ్య మీదకు చేర్చిందని స్పష్టం అవుతోంది. న్యూ డీల్ ను 1930 దశకంలో వ్యతిరేకించినట్టే, అదే కారణాల వలన ఇప్పుడు అటువంటి ప్రతిపాదనలను ద్రవ్య పెట్టుబడి వ్యతిరేకిస్తుంది. ఈ వ్యతిరేకత అప్పటికన్నా చాలా తీవ్రంగా ఉంటుంది. 1930లో ఏ దేశానికి ఆ దేశం తన స్వంత ద్రవ్య పెట్టుబడిని ఒప్పించగలిగితే సరిపోయేది. కాని ఇప్పుడు ప్రతి దేశమూ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని ఎదుర్కోవాలి. ద్రవ్య పెట్టుబడి అంతర్జాతీయీకరణ చెందడమంటే ఏమిటి? ఏ ప్రభుత్వమైనా ఈ ద్రవ్య పెట్టుబడి ఆదేశాలకు భిన్నంగా గనుక వ్యవహరిస్తే, న్యూ డీల్ వంటి చర్యలతో సంపన్నులపై పన్నులను పెంచితే, ద్రవ్యలోటును పరిమితికి మించి పెంచితే, వెంటనే ఆ దేశం నుంచి పెట్టుబడి ఇతర దేశాలకు వెళుతుంది. దాంతో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుంది. గతంలో ద్రవ్య పెట్టుబడి తన ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చేది. ఇప్పుడు ఆ రాజకీయ ఒత్తిడికి తోడు ఆర్థిక దాడికి కూడా పూనుకుంటుంది. ఆ దేశం నుండి పెట్టుబడి ఎగిరిపోతుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం గనుక ఒకే ప్రభుత్వంగా ఉన్నట్లయితే ఈ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ముకుతాడు వేయవచ్చు. కనీసం అన్ని ప్రభుత్వాలు కలిసి కూడబలుక్కుని వ్యవహరించినట్లయితే, ఒకేసారి అన్ని దేశాల్లోనూ న్యూ డీల్ అమలు చేపట్టినట్టయితే ఇక ఎక్కడికి ఎగిరిపోవాలో తెలియక ద్రవ్య పెట్టుబడి దిగిరావచ్చు. కాని ఇటువంటి ఆలోచనలను ఏ పెట్టుబడిదారీ సిద్ధాంతవేత్తగాని, ఏ సంపన్న దేశంగాని చర్చించడానికి ప్రయత్నమే చేయడంలేదు. అటువంటి సమయంలో బోరిస్ జాన్సన్ సంపన్న దేశం అయిన బ్రిటన్లో విడిగా న్యూ డీల్ ను అమలు చేయడానికి పూనుకుంటే తన దేశం నుండి పెట్టుబడి ఎగిరిపోకుండా అవసరమైన చర్యలను తీసుకోవలసి ఉంటుంది. అందుకు అవసరమైన ఆంక్షలను పెట్టుబడిపై విధించవలసి ఉంటుంది. బ్రిటన్ ఆర్థికంగా బలమైన దేశమే. దాని ఆర్థిక ప్రయోజనాలన్నీ లండన్ నగరం చుట్టూ నెలకొని ఉన్నాయి. ఆ నగరాన్ని వదిలిపెట్టి ద్రవ్య పెట్టుబడి ఎగిరిపోకుండా నిరోధించే శక్తి బ్రిటన్కు లేదు. ఈ సంగతి విస్మరించి న్యూడీల్ గురించి మాట్లాడడం అంటే అది కేవలం కాలక్షేపం కోసం కబుర్లు చెప్పడం వంటిదే. సంక్షోభం ఎందుకొచ్చిందో, దానిని నివారించడానికి ఏం చేయాలో ఒక ఆర్థిక సిద్ధాంతంగా జాన్ మేనార్డ్ కీన్స్ ఆనాడు చెప్పాడు. కాని అది అమలు కాలేదు. ద్రవ్య పెట్టుబడి ప్రతిఘటనే దానికి కారణం. ఇప్పుడు అంతే. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రతిఘటనను పరిగణనలోకి తీసుకోకుండా, దానిని తిప్పికొట్టే చర్యలకు పూనుకోకుండా, న్యూ డీల్
గురించి మాట్లాడడం అంటే అది వట్టి కబుర్లు చెప్పడమే. ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రతిఘటనను ఓడించి మరో న్యూ డీల్ వంటిది అమలు చేయాలంటే అది వర్గ పోరాటం ద్వారా మాత్రమే సాధ్యం. కార్మిక వర్గాన్ని సమీకరించి ద్రవ్య పెట్టుబడి పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంటుంది. కాని అది బోరిస్ జాన్సన్ సారథ్యం వహిస్తున్న ఒక మితవాద ప్రభుత్వానికి సాధ్యమా? నిజానికి ఆ దేశంలో ప్రతిపక్షంగా ఉన్న లేబర్ పార్టీకి, దాని మధ్యేవాద నాయకత్వానికి సైతం ఇటువంటి పోరాటం చేయడం, అందులో కార్మిక వర్గాన్ని సమీకరించడం సాధ్యమయ్యే పని కాదు. అటువంటి పోరాటాలు వామపక్ష ఉద్యమాల ద్వారా మాత్రమే సాధ్యపడతాయి. వామపక్ష శక్తులు గనుక అటువంటి ఉద్యమాలను నిర్వహిస్తే అప్పుడు సాగే వర్గ పోరాటాలు ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థ చట్రం పరిధికే ఎందుకు పరిమితం కావాలి? ఇప్పుడున్న తరుణంలో దేశాన్ని ముందుకు నడిపించడానికి జరిపే పోరాటాలు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలోనే పరిమితం కాకుండా ఆ పరిధిని దాటి సోషలిజం దిశగా సాగే అవకాశం ఉంది. 20వ శతాబ్దం తొలినాళ్లలో గుత్త పెట్టుబడిదారీ విధానం గురించి, దాని కొల్లగొట్టే దోపిడీ గురించి చర్చ నడిచింది. గుత్త పెట్టుబడిదారీ విధానం వలన సంక్షోభం వస్తోంది గనుక తిరిగి వెనక్కి అంటే అంతకు ముందున్న స్వేచ్ఛా మార్కెట్ పోటీ ఉండే పెట్టుబడిదారీ విధానానికి మరలాలని పలువురు వాదించారు. దీనిని ఆనాడు లెనిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. స్వేచ్ఛా మార్కెట్ విధానం నుండే గుత్తపెట్టుబడిదారీ విధానం తలెత్తిందని వివరించారు. అందుచేత చెట్టు తిరిగి మొక్కగా మారడం సాధ్యం కానట్టే గుత్త పెట్టుబడిదారీ విధానం నుండి తిరిగి వెనక్కి స్వేచ్ఛా మార్కెట్ విధానానికి మళ్లడం సాధ్యం కాదని లెనిన్ స్పష్టం చేశారు. గుత్త పెట్టుబడిదారీ దశ తర్వాత ఇక సోషలిజానికి మార్పు చెందడమే పరిష్కారం అని తెలిపారు. ప్రస్తుతం కూడా ఇటువంటి చర్చే సాగుతోంది. నయా ఉదారవాదం ముందున్న దారులన్నీ మూసుకుపోయాయి. కనుక వెనక్కి మళ్లీ రెండో ప్రపంచ యుద్ధానంతరం కాలంలో అమలు చేసిన ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేయాలని పెట్టుబడిదారీ వ్యవస్థ సమర్థకులు, బోరిస్ జాన్సన్ వంటి నాయకులు అప్పట్లో వాదించారు. ఆ విధానం యొక్క ఒకానొక రూపమే న్యూ డీల్. అయితే ఈ తరహా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం నుంచి పుట్టుకొచ్చిందే నయా ఉదారవాద విధానం. ప్రభుత్వం జోక్యంతో అమలు జరిగిన పెట్టుబడిదారీ విధానంలోని వైరుధ్యాల నుండి నయా ఉదారవాద విధానం పుట్టింది. ఇప్పుడు దీనిలోని వైరుధ్యాలను పరిష్కరించడానికి తిరిగి వెనక్కి పోవాలనే ప్రతిపాదన సరైన పరిష్కారం కాబోదు. కాలాన్ని వెనక్కు నడిపించడమనేది చరిత్రలో సాధ్యపడేది కాదు. ఇక్కడి నుంచి ముందుకు సాగడమే పరిష్కారం. ఆ ముందుకు సాగే ప్రక్రియ నుండే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధులను కూడా అధిగమించి ముందుకు పోయే అవకాశాలు వస్తాయి. తదుపరి అధ్యాయం విదేశీ రుణాలు. విపరీతంగా పెరిగిపోతున్న విదేశీ రుణాలు మూడో ప్రపంచ దేశాలకు తలకుమించిన భారంగా పరిణమిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, ఇతర ముడిపదార్థాల ధరలు పతనం అవడమే ఈ సమస్యకు మూలం. ఇది 2011 ఏప్రిల్ నుండే మొదలైంది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో వీటి ధరలు మరీ అట్టడుగుకు దిగజారాయి. ఈ 2 నెలల ధోరణిని కరోనా ప్రభావం దృష్ట్యా పక్కన పెడదాం. ఏప్రిల్ 2011 నుంచి డిసెంబరు 2019 మధ్య వీటి ధరలు 38% పడిపోయాయి. మూడో ప్రపంచ దేశాల్లో ఎక్కువ దేశాలు ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు తమ వ్యవసాయ, ఇతర ముడిసరుకుల ఎగుమతులపైనే ప్రధానంగా ఆధారపడతాయి. వాటి ధరలు కాస్తా పడిపోవడంతో ఆ దేశాలు మరింతగా విదేశీ రుణాలను తీసుకోవలసి వచ్చింది. తద్వారా అవి తమ దిగుమతులకు చెల్లింపులు చేయగలిగాయి. విదేశీ రుణం ఎప్పుడైతే పెరిగిందో దానితోబాటే తిరిగి చెల్లించవలసిన రుణ వాయిదాల మొత్తం, ఆ రుణం మీద కట్టవలసిన వడ్డీ మొత్తం పెరిగిపోతూ వచ్చింది. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి వ్యాపించిన కారణంగా ఆ వాయిదాలను చెల్లించడం అసంభవం అయిపోయింది. ఈ కరోనా లాక్డౌన్ కారణంగానే మూడో ప్రపంచ దేశాల వ్యవసాయోత్పత్తుల ధరలు పడిపోవడంతోబాటు వాటి ఎగుమతులు కూడా దేశాలలో తగ్గిపోయాయి. దీంతో ఆ దేశాల రాబడి మరింత దిగజారింది. సంపన్న దేశాలలో పనిచేస్తూ తమ స్వదేశాలకు అనగా మూడో ప్రపంచ దేశాలకు ప్రవాసులు పంపే సొమ్ము కూడా తగ్గిపోయింది. కాని ఈ దేశాలు ఆ సంపన్న దేశాలకు చేసే చెల్లింపులు మాత్రం తగ్గలేదు. దాంతో చాలా మూడో ప్రపంచ దేశాల విదేశీ మారక నిల్వలు బాగా తగ్గిపోయాయి. ఆ దేశాల నుండి సంపద తరలిపోవడంతో వాటి కరెన్సీల విలువలు పడిపోయాయి. ఈ విధంగా పడిపోవడం వలన ఆ దేశాలు చెల్లించవలసిన విదేశీ రుణాలు వాయిదాల విలువ కూడా పెరిగిపోయింది. ఉదాహరణకు మన రూపాయి విలువ పడిపోతే మనం చెల్లించాల్సిన విదేశీ రుణ వాయిదా మొత్తం, అది డాలర్లలో చెల్లించాలి గనుక పెరిగిపోతుంది. ఈ సమస్య విదేశీ రుణాలతో ఆగిపోదు. అది ఆయా దేశాల ఆర్థిక వ్యవహారాల నిర్వహణ పైన కూడా పడుతుంది.
విదేశాలకు చేసే ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వాలు పన్నులు వసూలు చేస్తాయి. ఎప్పుడైతే ఎగుమతులు పడిపోయాయో, ఎగుమతి చేసే వస్తువుల ధరలు సైతం పడిపోయాయో, వాటిపై వచ్చే ఆదాయమూ పడిపోతుంది. ఆ ఆదాయంపై వసూలు చేసే పన్నులు కూడా తగ్గిపోతాయి. కరోనా మహమ్మారి సమయంలో అవి మరీ ఎక్కువగా తగ్గిపోయాయి. సరిగ్గా ఈ సమయంలోనే ఈ దేశాలు ప్రజారోగ్యం పైన, ప్రజలను ఆదుకోవడం కోసం మరింత ఖర్చు చేయవలసి ఉంది. రెండోవైపున కట్టవలసిన విదేశీ రుణ వాయిదాలు కట్టాల్సి ఉంది. ఈ పరిస్థితిలో ద్రవ్యలోటును పెంచి, కొనుగోలు శక్తిని, దానికనుగుణంగా వస్తోత్పత్తిని పెంచగలిగితే ప్రభుత్వాలు ఒకమేరకు ఈ పరిస్థితిలో నిలదొక్కుకోవచ్చు. కాని అలా ద్రవ్యలోటును పెంచడానికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అంగీకరించదు. ఆ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి గుప్పెట్లో దాదాపు ఈ మూడో ప్రపంచ దేశాలన్నీ చిక్కుకుపోయి ఉన్నాయి. దాని మాట కాదని ఏ దేశమైనా ద్రవ్యలోటును గనక పెంచితే, వెంటనే ఆ దేశం నుండి విదేశీ పెట్టుబడులు బయటకు తరలిపోతాయి. వెరసి, ఈ మూడో ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుత అత్యవసర పరిస్థితిలో సైతం అతి ముఖ్యమైన ప్రజారోగ్యంపై చేయవలసిన ఖర్చును చేయలేని స్థితిలో ఉన్నాయి. అందుకే ఈ దేశాలన్నీ G20 దేశాలను, అనగాసంపన్న దేశాలను సహాయం చేయమని కోరుతున్నాయి. మొత్తానికి G20 దేశాలు ఒక సహాయ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ప్రపంచంలోని అతిపేద దేశాలుగా ఉన్న 77 దేశాలు తాము వివిధ దేశాల నుండి తీసుకున్న ద్వైపాక్షిక రుణాల వాయిదాలను వెంటనే చెల్లించనవసరం లేదు. మే 1 నుండి డిసెంబరు 31 వరకు చెల్లించవలసిన రుణ వాయిదాలను ఆ తర్వాత చెల్లించవచ్చు. కాని IMF, ప్రపంచ బ్యాంకులకు చెల్లించాల్సిన వాయిదాలను మాత్రం యథావిధిగా ఏ నెలకానెల చెల్లించాలి. ప్రభుత్వాల నుండి కాకుండా ప్రైవేటు వ్యక్తుల నుండి తీసుకున్న రుణాలను కూడా ఏ నెలకానెల చెల్లించాలి. ఇతర ప్రభుత్వాల నుండి తీసుకున్న రుణాల వాయిదాలను 2022 నుంచి 2024 మధ్య 3 ఏళ్లలో వాయిదాలలో చెల్లించవచ్చు. ఈ సహాయ కార్యక్రమం గురించి 2020 ఏప్రిల్ 16న ప్రకటించారు. దానిని అందరూ స్వాగతించారు. కాని నిజానికి ఈ కార్యక్రమాన్ని పరిశీలిస్తే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి గాని, దానికొమ్ముగాసే సంపన్న దేశాలు గాని పేదదేశాలకు ఎటువంటి రాయితీని ఇవ్వకుండా తమ పట్టును ఎలా బిగిస్తాయో మనకు అర్థం అవుతుంది. చెల్లించాల్సిన వాయిదాలను తాత్కాలికంగా వాయిదా వేయడం అనే ఈ సహాయం ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక ప్రభుత్వం తీసుకున్న రుణాలకే వర్తిస్తుంది. దానిలో కూడా వడ్డీ రేటును తగ్గించడం వంటి రాయితీ ఏమీ లేదు. అంటే 2-3 ఏళ్ల తర్వాత ఇప్పటి వాయిదాలను, అప్పటి వాయిదాలను కలిపి ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించాలంటే అప్పటికి ఈ మూడో ప్రపంచ దేశాల ఆదాయాలు పెరిగి ఉండాలి. కాని ఈ దేశాల వ్యవసాయోత్పత్తుల, ఇతర ముడి సరుకుల ధరలు పడిపోయే క్రమం కొనసాగితే ఈ దేశాలకు వాయిదాలను చెల్లించగల స్థోమత ఇంకా తగ్గిపోతుందే కాని పెరగదు. అంటే G20 దేశాలు అంగీకరించిన రుణ చెల్లింపుల వాయిదా నిజానికి 2-3 ఏళ్ల అనంతరం మూడో ప్రపంచ దేశాల పాలిట భరించలేని భారంగా మారనుంది. నిజంగా ఈ మూడో ప్రపంచ దేశాలను ఆదుకోవాలని G20 భావించి ఉంటే ఈ 77 పేద దేశాల రుణాలను పూర్తిగా మాఫీ చేసి ఉండాల్సింది. అదేమీ ఈ G20 దేశాలకు భారం కాదు. ఇప్పుడు ప్రకటించిన సహాయ కార్యక్రమం వర్తించే పేద దేశాలన్నింటి విదేశీ రుణం అంతా కలిపితే $75,000 కోట్ల. అదే ఈ G20 దేశాల మొత్తం వార్షిక GDP చూస్తే 78,28,600 కోట్ల. అంటే ఈ బడుగు దేశాల రుణం అంతా ఒక్క ఏడాదిలో G20 దేశాలలో జరిగే సంపద ఉత్పత్తిలో 1% కన్నా తక్కువే. ఈ మాత్రం రుణాన్ని మాఫీ చేయడం G20కి కష్టమేమీ కాదు. నిజానికి పేదరిక నిర్మూలనపై ఏర్పాటు చేసిన బ్రాండ్ కమిషన్ ప్రతి ఏటా సంపన్న దేశాలు తమ జిడిపిలో 1% చొప్పున పేద దేశాలకు విరాళంగా ఇవ్వాలని ప్రతిపాదించింది. ఆ సిఫార్సు బాగుందని అప్పట్లో అందరూ మెచ్చుకున్నారు కూడా. అంటే పేద దేశాల రుణాన్ని మాఫీ చేయడం సంపన్న దేశాలకు కష్టమేమీ కాదు. బ్రాండ్ కమిషన్ చెప్పినట్టు ప్రతి ఏడూ కాకపోయినా ఈ కష్టకాలంలోనైనా ఈ ఒక్కసారికి ఆ విధంగా మాఫీ ప్రకటించి ఉండొచ్చు. కాని ఆపాటి కూడా చేయడానికి G20 ముందుకి రాలేదు. అది ఈ సంపన్న దేశాల మానవత్వం. ఆ 77 పేద దేశాలకే గాదు, గ్రీస్, స్పెయిన్, ఇటలీ వంటి యూరప్ దేశాలకు సైతం ఇప్పుడు రుణ భారం పెద్ద సమస్యగా దాపురించింది. జర్మన్ బ్యాంకులు గ్రీస్ దేశ ఆర్థిక వ్యవస్థను కొద్ది సంవత్సరాల క్రితం ఏ విధంగా దివాలా చేయించాయో అదే విధంగా కొన్ని ఇతర యూరప్ దేశాల విషయంలో కూడా రాబోయే రోజుల్లో జరుగుతుంది. ఇలా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలక ముందే సంపన్న దేశాలు రుణ మాఫీని ప్రకటించడం శ్రేయస్కరం.
అలా చేయకుండా ఇప్పటి మాదిరిగానే రానున్న రోజుల్లో కూడా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, సంపన్న దేశాలు మితిమీరిన స్వార్థంతో వ్యవహరిస్తే దెబ్బతిన్న దేశాల నుండి బలమైన ప్రతిఘటన ఎదురవుతుంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఇప్పుడు స్వచ్ఛందంగా స్పందించకపోతే అప్పుడు తప్పనిసరిగా ప్రజా ప్రతిఘటనను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ మహమ్మారి ప్రమాదాన్ని అధిగమించిన తర్వాత మళ్లీ మామూలుగా, అంతకు ముందున్న పరిస్థితులే తిరిగి నెలకొంటాయని, తమ ఆధిపత్యాన్ని గతంలో మాదిరిగానే మూడో ప్రపంచ దేశాలు అంగీకరిస్తాయని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.